మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వరకు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్, ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రాగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే అనేది ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా అనుకూలిస్తున్న గ్రహాలు రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు, లాభంలో బుధుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉందో, మెయిన్గా రాశ్యాధిపతి గురుడు గురించి మనం చూస్తే కనుక ఆయన మళ్ళీ అతిచారంతో అష్టమ స్థానంలోకి వెళ్ళిన గురుడు తిరిగి సప్తమ స్థానంలోకి వచ్చారు. మిథున రాశి వాళ్ళకి ఏదో ఒక తెలియని ఒక సడన్గా అప్పటిదాకా బాగా వెళ్తున్న బిజినెస్లోనో, కొంచెం ర్యాపోలోనో, మ్యారిడల్ లైఫ్లోనో, లేకపోతే సమ్ సడన్ ఏవో ఒక తెలియని ఎందుకో తెలియని ఒక సడన్గా ఒక టెన్షన్ కలిగించే కొన్ని మార్పులు చేర్పులు సడన్గా. సో ఇలాంటివి అవస్థ నుంచి మళ్ళీ తిరిగి సప్తమంలో గురుడు తిరిగి వెళ్ళటం. సో డెఫినెట్గా మళ్ళీ సమ్ రీట్యూనింగ్స్ ఇన్ యువర్ బిజినెస్లో కొన్ని రీట్యూనింగ్స్ ఉంటాం. మ్యారిడల్ లైఫ్లో మ్యాచెస్ చూడటానికి సంబంధించి మళ్ళీ కొంచెం మీరు దాని స్పీడ్ పెంచటం. అలాగే దానికి తగ్గట్టుగానే ఇంకా ఇక్కడ మ్యారిడల్ లైఫ్లో వచ్చిన చిన్నపాటి డిస్ప్యూట్స్ని ప్యాచప్ చేసి మళ్ళీ కొంచెం కలవడానికి ట్రై చేయటం. సో బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, మ్యాచెస్ చూసే విషయాల్లోనూ కొంచెం మళ్ళీ తిరిగి వీటిల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మళ్ళీ మీ వైపు రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు పర్టికులర్గా గురువుగారు ఓన్ హౌస్ని చూడడం వల్ల కొంచెం పాజిటివ్నెస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక మొదటి 2 వారాలు రవి, కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్, డ్రై ప్లానెట్స్ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా ఖర్చులు ఉంటాయి, సంతానపరంగా ఖర్చులు ఉంటాయి. సో కొంచెం వీళ్ళు ఎథిక్స్ పరంగా కొన్ని శుభకార్యాల గురించో, కొన్ని మంచి ప్రయోజనాల గురించో కొంచెం డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చి, ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మొదటి 2 వారాలు హెవీగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ 2 వీక్స్ హెవీ ఎక్స్పెండిచర్స్ కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి బుధుడికి కూడా మనం చూస్తే మొదటి వారం అంతా లాభస్థానంలో ఉంటున్నాడు. ఈయన రెట్రాగ్రేడ్ అయ్యి తిరిగి మళ్ళీ వచ్చారు.
కాబట్టి జాబ్ విషయంలోనూ, ప్రొఫెషనల్ విషయంలోనూ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ వాళ్ళు తిరిగి ఎంతో కొంత ఉన్న దానిలో కొంచెం లాభం ఎత్తుక్కోవడానికి వచ్చారాయన. వచ్చినప్పుడు బిజినెస్ పరంగా, అలాగే ప్రొఫెషన్ పరంగా మొదటి వారం డిసెంబర్ ఫస్ట్ వీక్ బాగుంటుంది. అలాగే మళ్ళీ ఇక్కడ 16వ తారీఖు వరకు కూడా రవి కుజుల యొక్క సంచారం ఏదైతే 1000 స్థానాల్లో ఉందో, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని కారణాల రీత్యా అది స్పిరిచువల్గానా, డొనేషన్ పరంగానా, లేకపోతే కొన్ని ఇతరితర కొన్ని కారణాల రీత్యా కొంచెం ఖర్చులు అనేవి మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ 2 వీక్స్. అలాగే 8వ తారీఖు నుంచి కుజుడు రాశిలోకి, 16వ తారీఖు నుంచి కుజుడు మళ్ళీ రవి రాశిలోకి వస్తున్నారు. కుజురావులు ఇద్దరు మళ్ళీ రాశిలోకి వస్తున్నారు. సో కాబట్టి రవి కానీ కుజుడు కానీ ఎంతైనా రెండు కూడా బాగా వెరీ ఫైరీ ప్లానెట్స్, అగ్రెసివ్ ప్లానెట్స్. సంతానపరంగా ఎదురయ్యే పిల్లలకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీయో, అలాగే ఇక్కడ కొంచెం అక్యుములేషన్ ఆఫ్ యువర్ వెల్త్, కొంచెం మనం ఫైనాన్షియల్గా ఎదగడానికి సంబంధించి చేసే ప్రయత్నాలు చాలా మీరు ఒక స్ట్రెస్ని, ఒక పవర్ స్ట్రగుల్ని ఎదుర్కొంటా ముందుకెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే రెండు షార్ట్ టెంపర్డ్ ప్లానెట్, అగ్రెసివ్ ప్లానెట్స్. సో ఏం చేసినా ఒక రకమైన చికాకు అనమాట. ఎందుకంటే హీట్ అండ్ హాట్ ప్లానెట్స్ రాశిలో ఉన్నాయి. పైగా ఆ అగ్నితత్వ రాశికి ధనురాశి అయిన గురుడు కూడా సేమ్ వాళ్ళని చూస్తుంది. మొత్తం అగ్నితత్వ రాశులు 3 రాశిలో ఉన్నాయి. బర్నింగ్ ఫైర్. సో అది కీప్ కూల్ యువర్ మైండ్. కూల్గా ఆలోచిస్తాం, ముందుకెళ్తా, షార్ట్ టెంపర్ లేకుండా ముందుకెళ్ళండి. ఇవన్నీ ట్రాన్సిట్లో వచ్చేవే. ఏమన్నా ఇన్కేస్ ఏమన్నా ఉంటే, ఇంపాక్ట్స్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే ట్రాన్సిట్లో వచ్చేవి తప్పించి లాంగ్ రన్వి కాదు. కాబట్టి చక్కగా కొంచెం కూల్గానే వచ్చిన దాన్ని సాల్వ్ చేసుకుంటా, అందరి మీద అరవకుండా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో చక్కగా ఆయన యోగిస్తున్నారు. రాహు యోగిచ్చేది 3 స్థానాలు. సో కాబట్టి లెర్నింగు, టీచింగు, రైటింగు, ఏదో ఒకటి రాస్తుండడం, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం, ఏదో ఒకటి చెప్తూ ఉండడం, ఇలాంటి వాటిలో బిజీగా ఉంటారు. కొత్తవి నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు. శని కూడా ఇక్కడ చూస్తే మనం రెట్రోగ్రేషన్లో ఉన్నారు. జూలై నుంచి నవంబర్ దాకా ఆ వక్రం, పైగా చతుర్థ స్థానం. ఇన్నర్ పీస్, ఇన్నర్ ఎమోషనేటివ్గా చాలా ఫీల్ అవుతుంటారు. కొన్ని విషయాల్లో చాలా ఎమోషనల్ ఫీలింగ్ వల్ల మీకు ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. డొమెస్టికల్గా కొన్నిసార్లు గృహపరమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ గొడవ ఏంట్రా బాబు మనకి అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు జాబ్లో మనం ఏదైనా చేసే పనిలో అక్కడ జరుగుతున్న సమ్ డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ ఇన్నర్ పీస్ దెబ్బతీస్తూ ఉంటుంది. అర్ధాష్టమంలో శని సంచారం నడుస్తుంది కాబట్టి ఈ జూలై 18 నుంచి ఈ నవంబర్ వరకు కూడా వృత్తిపరమైన విషయాల్లో కొంతమంది జాబులు మారేంత స్ట్రెస్, మానసికంగా ఇక్కడ వీడి వల్ల మనతో కాదు అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్. ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టడం, కొంచెం క్యాజువల్గా ముందుకెళ్ళే ఆస్కారాలు ప్రీవియస్ కంటే ఈ మంత్ నుంచి కొంచెం గ్రావిటీ, ఈ మానసిక ప్రశాంతత విషయంలో కొంచెం తగ్గుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుద్ది అన్నట్ల. సో ఇలా ఇబ్బంది పెడుతున్నది, మానసిక ప్రశాంతతని ఇబ్బంది పెడుతున్న విషయాలు, సన్నివేశాలు కొంచెం తగ్గుతాయి. అలాగే కేతువు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. ఎంత స్పిరిచువలిజం కావాలన్నా అంత స్పిరిచువలిజం చేస్తారు. అంత స్పిరిచువాలిటీగా ముందుకెళ్తే అంత మంచిది. కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్ మన చేతుల్లో ఉన్నాయి కదా డబ్బులని వేస్ట్ చేయడం ఎందుకని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లు కూడా పెట్టేస్తూ ఉంటారు. సో ఈ విధంగా బుధుడు కూడా మళ్ళీ 8వ తారీఖు నుంచి 1000 స్థానంలోకి వస్తున్నారు. సో కాబట్టి బుధుడు కూడా 1000 స్థానంలోకి వస్తున్నారు కాబట్టి డిసెంబర్ మళ్ళీ 2, 3, 4 ఈ 3 వారాల్లో కొంచెం జాబ్ కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బుధుడి మార్పు వల్ల జాబ్లో టఫ్ ఎప్పుడు ఉండొచ్చు. అలాగే మళ్ళీ మనకి గురువు గారు 7వ స్థానంలోకి వచ్చి రావటం వల్ల మళ్ళీ మనకి తిరిగి బిజినెస్లోను, మ్యారిటల్ మ్యాచెస్ విషయాల్లో, మ్యారిటల్ లైఫ్లోను కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మనకి వీక్లీ ఫాలో అవుతే పర్టికులర్ ఆ వీక్ ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అవి కూడా తెలుస్తాయి. కాబట్టి ఎంతైనా ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయం మనం చూసినట్టయితే కనుక కొంత 8వ తారీఖు వరకు కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది. హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ, పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది. సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత అనేది మొదటి వారం తక్కువగా ఉంది.
ఈ రాశికి ఏదైనా రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు ఈ స్థానంలో జరుగుతుంది కాబట్టి జపాకుసుమ సంకాసం చదువుకుంటూ కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇచ్చుకుంటూ శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుంటూ ముందుకెళ్తే చాలా మంచిది. సో అలాగే ఈ రాశికి కుజుడి యొక్క సంచారం కూడా మరి మొదటి వీక్ అంతా కూడా మీ స్థానంలో జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం కానీ, ధరణి గర్భ సంభూతంగా చదువుకోవడం మంచిది. అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏ వారం ఏది దేనికి చేస్తే బాగుంటుంది అనేది మనం వీక్లీ చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.